నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. ఈ లోకంలో మానవులుగా కొన్ని లక్షణాలని పెంపొందించుకోవాలి, కొన్ని లక్షణాలని వదులుకోవాలి. ఏ లక్షణం చాలా ప్రమాదకరమైందో, పాపంతో కూడుకున్నదో దాని గురించి నరసింహ శతకంలో శేషప్ప కవి ఒక మంచి మాట చెప్తాడు. అది ఈరోజు ఆలోచిద్దాం. లోకమందెవడైన లోభిమానవుడున్నా భిక్షమర్థికి చేతబెట్టలేడు. తాను పెట్టకయున్న తగవు పుట్టదు కాని ఓరులు పెట్టగజూచి ఓర్వలేడు. దాత వద్దకు చేరి తన ముల్లె చెడునట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలు కలిగిన చాల మిడుకుచుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరులకును భిక్షుకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇది లోభి అంటేనే కంజూస్ మక్కీ చూస్ అంటారు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కంజూస్ మక్కీ చూస్ అనే మాట ఎందుకు వచ్చింది? కంజూస్ ఓకే, మక్కీ చూస్, మక్కీ అంటే ఈగ. ఎవడో పిసినాది ఉన్నాడు, వానికి సంపద కొరత లేదు, కానీ ఖర్చు పెట్టాలంటేనే మనసులో కొరత. ఏదో ఫోన్లో మాట్లాడుతుండు, వాళ్ళు ఆవిడనో పనివాడో ఛాయ్ తెచ్చిపెట్టింటాడు. వీడు అట్లే మాట్లాడి అవతలడు ఫోన్ చేసింది కాబట్టి మాట్లాడడం బంద్ చేసి ఫోన్ అక్కడ పెట్టి చూసిండు, అందులో ఈగవాడు. మనమైతే ఏం చేస్తాం? అరే ఈగవాడు తిరగ, ఈ ఛాయ్ తీస్తే మళ్ళీ ఛాయ్ తీసుకురా అన్నట్టు. వాడు లోభి కదా. ఆ పడ్డ ఈగను బయటికి కూడా తీసేయడు పాపం. ఆ పడ్డ ఈగను అట్లా తీసేస్తుంటే దాని కాళ్ల కింద కొంచెం టప్పాయిస్తుంటే ఛాయ్ కనిపించిందట. దాన్ని అని చేసుకొని ఈగను వాడేసింది. ఇది మక్కీ చూస్ అనుకున్నటువంటి విశేషం ఇది. అంటే ఇంత లోభం. ఈ లోభులు లోభత్వాన్ని తనకు మాత్రమే పరిమితం చేయకుండా ఇంకోటి పెడితే కూడా చూసి ఓర్వలేరట. ఇది చాలా దారుణం. లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్థికి చేత పెట్టలేడు. ఇది వానికే పరిమితం. ఇంతటితో ఆగిపోడు వాడు. తాను పెట్టకయున్న తగవు పుట్టదు గాని ఒరులు పెట్టక చూచి ఓర్వలేడు. అరే వీడు చేయకపోతే చేయకపోయాడు, ఇంకెవడన్నా దానం చేస్తున్నాడు అంటే వీనికి మెరమెర అంటుండే కడుపులకి. ఎందుకు ఇస్తున్నావురా వానికి, ఎందుకు చేస్తున్నావురా సాయం, ఎందుకు ఇస్తున్నావురా దానము అన్నట్టు. వాడి మనసు ఆగబట్టక వాడి దగ్గరికి పోయి, అరే వీనికి ఎందుకు ఇస్తావు, వీనికి ఇవ్వకూడదు, వీడి వేస్ట్, తీసుకుపోయి అవతల పోయి తాగుతాడు, తందనాలు ఆడతాడు, వీనికి ఏ కష్టం లేదు, అది ఇది అని చెప్పి ఏదో ఒకటి చెప్పి వాడిని దానం చేయకుండా అడ్డుకుంటాడు. ఘటన, ఓ యజమాని ఇంట్లో ఒక వాడు పెళ్లి చేసుకొని వచ్చిండు. ఆ యజమాని చాలా ఉదారంగా, రే నేను నీ పెళ్లికి రాలేకపోయినరా, వేరే ఇట్లా బిజినెస్ పని ఉండడం వల్ల, ఇంకో ఈ 10,000 రూపాయలు తీసుకో అని ఈయనకి పోయాడు. వాడు మొహమాట పడి, దురానా మంచి చెడ్డ చూసుకునేది మీరే కదా, అవసరం లేదు నాకు, మీ దయ ఉంటే చాలు అన్నాడు వాడు. వెంటనే ఆయన గారి భార్య ఉండి, వద్దంటున్నాడు కదా, ఎందుకు ఇస్తావు, ఎక్కువైనా పైసలు అని అడ్డుకున్నాడు. వాడు పాపం వినిపిస్తుంది వాడికి కూడా, వద్దు దొరా, మీ ప్రేమ చాలు,
నేను రాలేకపోయినా ఒక మాట చెప్పి నువ్వు ఆశీర్వదించు మనసారి చాలు. అట్లెట్లయితుందా, పైసనే దానికి ఉండే గౌరవం దానికి ఉంటుంది, తీసుకో అని చేతిలో పెట్టిండు బలవంతంగా. వద్దంటుంటే ఇస్తావు, ఇక్కడ ఇరా నీకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇస్తాను తీసుకొని పోయిందట. ఇట్లాంటి వాడు కూడా ఉంటారు సమాజంలో. కాబట్టి మీరు దానం చేయకున్నా పర్వాలేదు, దయచేసి చేసే దానాన్ని అడ్డుకోకండి, అది మహాపాపం. చూస్తూ చూస్తూ పాపం మూట కట్టుకోవద్దని సవినయంగా మనవి చేస్తూ ఆనందో బ్రహ్మ.